హలో, వెల్కమ్ టు సుఖీ డైరీస్. ఓ, అంత బాగా అనిపిస్తుంది క్వాలిటీ, కానీ బాగుంది క్వాలిటీ అది. హలో, వెల్కమ్ టు సుఖీ డైరీస్. సో ఈ రోజు నేను లాంగ్ వీడియో చేస్తున్నాను ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ అంటే ఆల్మోస్ట్ ఒక 1 year అనే చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఎప్పుడో ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు నేను ఫ్రీ లాంగ్ వీడియోస్ చేశాను. అండ్ ఆఫ్టర్ దట్ దిస్ ఈస్ లాంగ్ వీడియో చేయడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఇప్పుడు నాకు వచ్చిన ఎన్ని ఆన్లైన్ చూసారా, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ నేను ఒక్కొక్కటి ఓపెన్ చేసి షార్ట్స్లో పెట్టే కన్నా ది బెస్ట్ ఒకేసారి లాంగ్ వీడియో పెట్టేస్తే సరిపోతుంది అని చెప్పేసి నేను లాంగ్ వీడియో తీసుకున్నాను. సో ఇందులో అన్నీ నాకేమీ ఎవరో ఫ్రీగా గిఫ్ట్ పంపించలేదండి, నా ఓన్గా నేను కొనుక్కున్నాను. మళ్ళీ అనుకుంటారా వీడియో తీసి పెడుతుందంటే దీనికి అన్నీ ఫ్రీగా వచ్చాయి అని. కాదు, ఏది ఫ్రీగా రాలేదు. అన్నీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. పూణేకి నేను షిఫ్ట్ అయిన తర్వాత ఇంటికి కావాల్సిన కొన్ని సామాన్లు నేను పెట్టాల్సినవి ఉండేవి. అవి నా విష్ లిస్ట్లో నేను పోస్ట్పోన్ చేసుకుంటూ 1 fine day పెట్టాను. సో అన్నీ ఇలా వచ్చాయి. 2 weeks బ్యాక్ వచ్చాయి. అవి అలా పడున్నాయి. నేను అసలు ఓపెన్ చేయను కూడా చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్. అసలు మీలో ఎంతమందికి ఒక పార్సిల్ ఇంటికి రాగానే ఓపెన్ చేయకుండా ఉంటారు? నేనైతే ఉండలేదు పక్కాగా. సో అలాంటి నేను ఒక వీడియో తీయాలని చెప్పేసి 2 weeks నుంచి కంటిన్యూగా వస్తున్నాను. ఒకదాని మీద ఒకటి పెట్టేసి అలా ఉంచేసాను. మా ఆయన ఫుల్ తిట్లు. ఇంకా మొదలు పెడదామా? సో మీకోసం వెయిట్ చేస్తున్నాను, ఇంకా డిలే ఎందుకు చేయడం. సో ఫస్ట్ నాకు కొన్ని పార్సల్స్ ఫ్లిప్కార్ట్ ఈ మధ్య ఏం చేస్తున్నారంటే ఇంటి వాళ్ళు డెలివరీ తెచ్చేవాళ్ళు ఓపెన్ ప్యాకేజెస్ పెడుతున్నారు. లైక్ మన ముందే ఓపెన్ చేసి వాళ్ళు నాకు ఇచ్చేస్తున్నారు అనమాట. కదా కొన్ని పాలసీస్ వాళ్ళకి. సో అందులో ద ఫస్ట్ వన్ వచ్చేసి ఇది. నాకంత నచ్చలేదు. అంటే మేబీ ఇది రెంట్ హౌస్ కదా, రెంట్ హౌస్కి నేను ఆ స్పేస్ అది అంతా నేను చూసుకోకుండా ఇది తీసేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ఇది ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు నాకు నిజంగా. ఎక్కడ పెట్టినా ఇది కొంచెం ఏదో పెద్ద అడ్డంగానే ఉంది. సో ఈ రిటర్న్ దిస్, కానీ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఐ మీన్ ఓన్ హౌసెస్ ఉన్నా రెంట్ హౌస్ ఉన్నా ఇది ఏమీ లేదు, జస్ట్ దీనికి ఇలా అటాచ్ చేసి పెట్టేయడమే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమైనా ర్యాక్స్ ఉన్నాయి అనుకోండి, అవి ఇది ఓపెన్ చేసేసి ఇలా పెట్టేస్తే ఇక్కడ మీకు కావాల్సిన ఐటమ్స్ కిచెన్లోని మీరు లైక్ మీరు బాక్సెస్ కడతానప్పుడు మీరు పేపర్స్ ఉంటాయి, బటర్ పేపర్స్ ఉంటాయి, సిల్వర్ ర్యాప్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా పెట్టుకోవడానికి ఇక్కడ. అండ్ నాప్కిన్స్ కానీ ఏమైనా మీరు సెకండ్ ఇంకొక ఐటమ్ నాకు ఓపెన్ పార్సల్ వచ్చింది ఏంటంటే మసాలా డబ్బా. మీ అందరికీ తెలుసు మసాలా డబ్బా గురించి. సో నాకేదో కొంచెం కిచెన్ మధ్య వంట రిలేటెడ్ వీడియోస్ కూడా చేస్తున్నాను కాబట్టి సో నాకు యూజ్ ఉంటుంది. అండ్ ఆల్సో నాకు కొంచెం ఓసిటీ ఎక్కువే కాబట్టి నా అలాంటి వాళ్ళకి ఇది బాగానే ఉంటుంది. అంత ఆర్గనైజ్డ్గా పెట్టుకోవడానికి బాగుంది కదా. సో దీనికి ఇక్కడ లాక్ ఇలా ఇచ్చాడు, ఇలా ఓపెన్ చేసేది. జ్యువెలరీ వర్క్స్ లో భలే ఉంది కదా. సో ఇక్కడ మీరు మీరు ఉప్పు కారం పసుపు అయినా పెట్టుకోవచ్చు, లేదా మీ గరం మసాలా సామాన్లు కడా మసాలాలు ఉంటాయి కదా, లవంగాలు ఇలాచి మిరియాలు ఇవన్నీ కూడా పెట్టుకోవడానికి ఇది బాగుంటుంది. నాకు ఇది కంప్లీట్ మేడప్ ఆఫ్ వుడ్ అండి. చాలా అంటే చాలా బాగుంది. ప్లాస్టిక్ కూడా కాదు. ఈ మధ్య ఫుడ్ ప్లాస్టిక్ లో పెట్టద్దు అంటున్నారు, అండ్ స్టీల్ లో పెడితేనేమో ఫుడ్ కొన్ని ఏంటంటే జంక్ పట్టేస్తుంది. సో ఆ భయం ఏది లేకుండా మీకు ఇది వుడెన్ ఏంటంటే సెక్యూర్డ్ గా ఉంచుతుంది. మీ ఫుడ్ పాడవదు. ఏదైనా కూడా లాంగ్ రన్ కి అది అలా ఉంచుతుంది, మంచిగా ఉంచుతుంది. ఐ ఫీల్ ఇట్ ఈస్ గుడ్ అండ్ పర్ఫెక్ట్ ఫర్ కిచెన్ యూస్. థర్డ్ పార్సిల్ నాకు ఓపెన్ అయ్యి వచ్చింది ఏంటి అంటే, ఓపెన్ అయ్యి వచ్చింది రాలేదు, ఓపెన్ అయ్యి వచ్చింది. ఇది మీ అందరికీ తెలిసిందే. దీన్ని ఏమంటారు, ఓవెన్ గ్లౌజ్ అనమాట. అంటే ఓవెన్ లో కొంచెం వేడి ఐటమ్స్ మీరు డైరెక్ట్ హ్యాండ్ తో తీయలేదు, చేతులు కాలిపోతాయి. సో దానికోసం ఒక గ్లౌజ్ నేను తీసుకున్నాను. నాకు కావాలి ఇది, అందుకే తీసుకున్నాను. దాంతో పాటు ఒక యాప్రాన్ కూడా నాకు వచ్చింది. ఇది ఫ్రీ అనమాట. లేదు ఇది కొంటే అది ఫ్రీ వచ్చింది. అది కొనాలని చెప్పి ఇది కొన్నాను. అండ్ ఇది కూడా నాకు యూజ్ ఉంటుంది అని చెప్పి నేను తీసుకున్నాను, ఊరికే తీసుకోలేదు. బట్ దిస్ ఇస్ సో 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 గుడ్. చూడండి
చాలా అంటే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఏం లేదు, ఓకే ఇలా బాగుంటుంది. ఇలా కట్టేసుకొని మీరు వంట పని, యూటెన్సిల్స్ క్లీనింగ్, కిచెన్ క్లీనింగ్, ఫ్లోర్ క్లీనింగ్, మీరు అన్ని పనులు చేసుకోవచ్చు. మీ డ్రెస్ అండ్ ఎవరికైనా తుడుచుకునే అలవాటు ఉంటే నాలాగా వాళ్ళకి ది బెస్ట్ ప్రొడక్ట్ అనమాట. ఇది వచ్చేసింది. నాకు ప్రైస్ ఐడియా లేదు. ఇఫ్ పాసిబుల్ మీరు నాకు కమెంట్స్ చేస్తే, ఎవరైతే కమెంట్స్ చేస్తారో నేను వాళ్ళకి, నేను నా కార్ట్ లో ఉంటుంది కాబట్టి, నా పర్చేస్ ఐటమ్స్ లో ఉంటాయి కాబట్టి ఐ విల్ రిప్లై టు దెమ్. మీకు ఏ ప్రోడక్ట్ కావాలో ప్రైస్, ఆ ప్రోడక్ట్ నాకు అక్కడ అడగండి, నేను అది ఖచ్చితంగా మీకు రిప్లై చేస్తాను. నా ఐటమ్ ఈ నాప్కిన్స్ పెట్టాను, నేను కొంచెం పెద్ద వస్తాయి, కిచెన్ యూసేజ్ ఇవి కూడా కొంచెం పెద్ద వస్తాయి అనుకున్నాను, కానీ చాలా అంటే చాలా చిన్నవి వచ్చాయి. సో సెట్ ఆఫ్ 3 pairs ఉన్నాయి, కానీ నేను ఏ పర్పస్ కోసం తీసుకున్నానో నాకు ఆ పర్పస్ కి ఫుల్ఫిల్ అవ్వట్లేదు. సో నేను ఇది రిటర్న్ చేసేస్తాను. ఇది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. కూడా ఓపెన్ పార్సలే, వాళ్ళు నాకు ఓపెన్ చేసి ఇచ్చారు. ఇది ఎంత బాగుందంటే నిజంగా ఎవరైనా ఇంట్లో ఓవెన్ ఉంటే వెంటనే వెళ్ళి పర్చేస్ చేసేసేయండి. ఎందుకంటే ఇది అస్సలు ఏమీ చీప్ క్వాలిటీగా కానీ, చూపించిన దానికి ఒకటి, బయట వచ్చింది ఒకటి, అలా ఏమీ లేదు. డిజైన్ కానీ, ఫ్యాబ్రిక్ కానీ అంతా చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఓవెన్ మీద వేస్తే కనుక మీకు ఓవెన్ ఒక లుక్ వచ్చేస్తుంది, డెఫినెట్ గా క్లిక్ వచ్చేస్తుంది. నన్ను అడగండి, నేను చెప్తాను. రాకపోతే నన్ను అడగండి. చూడండి అసలు బాగుంది కదా, చాలా అంటే చాలా బాగుంది. నాకు నిజంగా చాలా నచ్చింది. అసలు ఈ డిజైన్ చూడండి, అసలు నిజంగా ఎవరికైనా ఇలా పెయింటింగ్స్ కానీ, ఇలా సింపుల్ పెయింటింగ్ నచ్చితే కనుక దే కెన్ ఈజీలీ గో విత్ దిస్. నెక్స్ట్ ఇది కూడా నాకు ఓపెన్ పార్సలే వచ్చింది. అండ్ ఇది నేను కావాలని తీసుకున్నాను, మసాలా అయితే కాదు, మసాలా డబ్బాకైతే కాదు. అందరు చూస్తున్నారు చూసారా, నేను ఓపెన్ కూడా చేయలేదు, మీ ముందు ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తున్నాను. రైట్, సో డైలీ నాకు మార్నింగ్ లేవగానే వార్మ్ వాటర్ తాగడం అలవాటు. ఆ వార్మ్ వాటర్లో నేను ఓవర్ నైట్ సోప్డ్ వాము, జీలకర్ర, ఇంకా మెంతులు, ఇలా 3 ఓవర్ నైట్ నేను ఈ 3 డిఫరెంట్ ఐటమ్స్, 1/2 స్పూన్, టీ స్పూన్, ఒక 1 స్పూన్ అలా ఈ క్వాంటిటీలో నేను తీసుకొని దాన్ని ఓవర్ నైట్ సోప్ చేసి నేను మార్నింగ్ దాన్ని ఫుల్ బాయిలింగ్ చేసి అప్పుడు నేను తాగుతాను. కిచెన్ లో ఏంటంటే వాటన్నిటికి డిఫరెంట్ డబ్బాల్లో పెట్టి అక్కడ స్పేస్ వేస్ట్ అవుతున్నట్టు నాకు అనిపించింది. సో నాకు వన్ డే నేను ఆన్లైన్ లో చూస్తూ ఉంటే నాకు ఇది ది బెస్ట్ అనిపించింది. సో చూడండి, ఇవి ఒక 5 స్పూన్స్ ఇచ్చారు నాకు. ఇక్కడ ఇలా ప్రెస్ చేస్తే ఇది ఉంటుంది కదా, ఇది ఇలా ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది. అండ్ 4 సెక్షన్స్ ఉన్నాయి. నేనైతే ఒక దాంట్లో వాము, జీలకర్ర, మెంతులు అండ్ దీనికి వచ్చు, లేదా మీరు జ్యువెలరీ బాక్స్ కూడా యూజ్ చేయొచ్చు. సో మల్టిపుల్ వేస్ లో మీరు ఈ బాక్స్ ని యూజ్ చేయొచ్చు. సో నేను అందుకనే తీసుకున్నాను. ఇది కూడా చాలా అంటే చాలా తక్కువగా నాకు వచ్చింది. సో ఇది ఓపెన్ పార్సల్ కాదు, ఇది నాకు వాడు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఇది ఒక డెకరేటివ్ ఐటమ్. నాకు తెలియదు ఇది ఎలా ఉందో, నేను పెట్టింది ఒకటి, నాకు వచ్చింది ఒకటి అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. ఆర్టిఫిషియల్ క్రీపర్ అండి ఇది, ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు. మా బుద్ధుడి దగ్గర కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇది సెట్ ఆఫ్ 2 అండి. ఐటమ్ వచ్చేసి బాస్కెట్, అంటే చాలా రెగ్యులర్ ఐటమ్, బట్ నాకు ఆన్లైన్ లో కొంచెం మంచిగా దొరికింది, చూడడానికి అయితే కనిపించాయి. నేను అందుకని అది కాకుండా ఇంకా తీసుకున్నాను. బాగుంది. ఓకే, నేను డిమార్ట్ లో చూసాను, బట్ నాకు రేట్ కొంచెం ఎక్కువ అనిపించింది డిమార్ట్ ప్రైస్. బట్ ఏంటో ఇదే తేడా అనిపిస్తుంది. మీ ముందు అన్ని ఓపెన్ చేస్తున్నాను కదా, అందుకని నేను నాకు రివ్యూ ఎలా ఉందో అలా ఇచ్చేస్తున్నాను. సెట్ అవ్వట్లేదు అసలు. ఈ మూత పట్టాలి, మూత పడితే ది బెస్ట్ అనిపిద్దును, కానీ మూత పట్టట్లేదు, బాలేదు. సో ఐఎమ్ గోయింగ్ టు రిటర్న్ దిస్ ఐటమ్. నెక్స్ట్
ఇదేంటబ్బా, ఇది కూడా కిచెన్ రిలేటెడ్, అసెంబుల్ చేయాలనుకుంటాను. ఓకే, స్క్రూస్ ఉన్నాయి, ఇంకా నేను పడేయలేదు. సో స్క్రూస్ ఉన్నాయి. సో 2 డిఫరెంట్ ప్లాంక్స్ ఇచ్చారు నాకు, అండ్ వాటి హ్యాండిల్స్ ఇచ్చారు, అంటే సైడ్ ఇలా ఉంటుంది, అండ్ వాటికి స్క్రూస్. సో పెట్టలేను నేను, దీన్ని చెప్తున్నాను కదా, నేను ఇది కూడా వీడియో చూపిస్తాను. నేను వన్స్ దీన్ని అసెంబుల్ చేసిన తర్వాత, నేను మా హస్బెండ్ వచ్చేసిన తర్వాత తన చేతి చేపిస్తాను. ఓకే, నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి సేమ్ అదే, కాకపోతే అది బయట ఆర్గనైజ్ చేసుకోవడానికి, ఇది నాకు తెలిసి నేను లోపల ఆర్గనైజ్ చేయడానికి నేను తెప్పించాను. కానీ ఐటమ్ అయితే చాలా బాగుంది, ఇలా ఉంటుంది. వావ్, బాగుంది ఐటమ్. సో ఇలా ఉంటుంది. ఇక్కడ ఒక ప్లాంక్ వస్తుంది, ఈ లోపల ఒక ప్లాంక్ వెళ్తుంది. ఇది కూడా అదే, 2 days ఆర్డర్ పెట్టాను, ఎందుకంటే నాకు ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. స్క్రూస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇది కూడా ఫ్లిప్కార్టే. ఇది చూడండి, నేను పీచ్ కలర్ ఆర్డర్ పెట్టాను, బాస్కెట్. ఇది నాకు ఏమి ఇచ్చారు, బాగాలేదు. వైట్ కిచెన్ లో నాట్ సజెస్టబుల్. ఐ మేక్ ఇట్. ద బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా, ఇదేంటో నాకు గుర్తులేదు. ఓ, ఫ్రిజ్ ఆర్గనైజర్. ఇది సెట్ ఆఫ్ 6. ఇది కొంచెం చిన్నగా ఉందండి. ఇది నేను పెద్ద పెద్ద చూసాను. ఐఎమ్ గోయింగ్ టు రిటర్న్ దిస్. వాళ్ళు అనేవాళ్ళు, మనకు పడేవాళ్ళు. నెక్స్ట్ ఇది కొంచెం పెద్దగా ఉంది, అందుకే దీన్ని ఇది కూడా అసెంబుల్ చేయాలండి. ఇది టేబుల్ లాంటిది, ఇది ఉంటది, ఇది ప్లాంక్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు మై ఫేవరెట్ ఆన్లైన్ పర్చేస్ ఫ్రమ్ నైకా. ఎందుకంటే వాడే ఓపెన్ చేసి ఇచ్చాడు, ఐ డోంట్ నో వై. వాడు ఓపెన్ చేసి నాకు చూపించి ఇచ్చాడు. దీస్ ఆర్ ఆల్ ఫ్రమ్ క్లిక్స్. వాళ్ళ ప్రొడక్ట్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. నాట్ అ పిఆర్ అండ్ నాట్ అ బ్రాండ్ కొలాబరేషన్. నాకు పర్సనల్ గా ఇష్టం వాళ్ళది. సో నాకు ఆల్రెడీ షాంపూ నా దగ్గర ఉంది వాళ్ళది. వన్స్ ఇన్ ఏ మంత్ నాకు ఇది పర్చేస్ చేయాల్సిందే. దిస్ ఇస్ కండిషనర్, దిస్ ఇస్ మాస్క్, హెయిర్ సీరం ఆఫ్టర్ హెయిర్ వాష్. మార్చ్ నుంచి తెప్పించుకున్నాను. గుడ్. నా స్విస్ బ్యూటీ కొంచెం బాగుంది. మిర్రర్ లేదు. సెట్టింగ్ పౌడర్ బాటిల్ వితౌట్ మిర్రర్. మై కన్సీలర్. నేను ఎప్పుడు ఇదే యూజ్ చేస్తాను, స్విస్ బ్యూటీ. ఇది కరెక్ట్ గా నా స్కిన్ టోన్ లో అలా బ్లెండ్ అయిపోతుంది. ఇది చాలా. కే బ్యూటీ వాళ్ళది ఒకటి ఐబ్రో పెన్సిల్ పెట్టాను. సో ఇది కొత్తగా వస్తున్నాను. చాలా బాగుంది. ఇది అప్లికేటర్. నేను ఆల్రెడీ ఒకసారి యూజ్ చేశాను. ఇవ్వాలి ఫ్రెష్ 5 days చేస్తుంది. సో ఇందులో శాండిల్ పెట్టాను. చాలా మేక్ వాష్. ఇది నేను ఇప్పటికొచ్చి ఒక 4 to 5 నేను యూజ్ చేశాను. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్క అమ్మాయి దగ్గర ఇది ఉండాల్సిందే. వీడియో ఎండ్ అయిపోతున్నప్పుడు మా సుపుత్రుడు వచ్చాడు. సో వీడియో ఇప్పటికి సమాప్తం. ది ఎండ్. సో నేను మిస్ కొట్టాను. నాకు ఇంకొక ఐటెం రావాలండి. వుడెన్ స్టూల్ లాగా ఒకటి ఇక్కడ ఫిక్స్ చేద్దామని దేవుడి దగ్గర పెట్టడానికి. అంటే కిందే దీపం పెట్టేస్తున్నాను, నాకు అది నచ్చట్లేదు. సో ఒక వుడెన్ లాంటిది, చిన్న వుడెన్ టేబుల్ లాంటిది ఆర్డర్ పెట్టాను. మేబీ అది రావడానికి టైం పడుతుంది. అది వచ్చిన తర్వాత దాన్ని కూడా చూపిస్తాను వేరే. సో
ప్లీజ్ నా ఛానల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ మై ఛానల్ నేమ్ ఇస్ సుఖీ డైరీస్.